ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గజవాహన సేవలో శ్రీ వెంకటేశ్వరుని వైభవం. జూబ్లీ హిల్స్ టీటీడీ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవం. ఊంజల్ సేవలో శ్రీ చంద్రశేఖర స్వామి ఉత్సవ సోయగం. తిరుపతి కపిల తీర్థం శ్రీ కపిలేశ్వర ఆలయంలో భక్తుల తన్మయత్వం. మత్స్యావతారంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి అభయ ప్రదానం. యాదాద్రి పుణ్యక్షేత్రంలో వైభవపేతంగా బ్రహ్మోత్సవాలు. విజయవాడ ఇంద్రకీలాద్రిలో ద్వాదశ ప్రదక్షిణ సేవ. శ్రీ దుర్గా మల్లేశ్వరులకు భక్తుల దివ్య నీరాజనం. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు గజవాహనంపై దివ్యంగా అభయ ప్రదానం చేశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఉత్సవ శోభితంగా జరుగుతున్నాయి. ఈ నెల 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి గజవాహన సేవ ఘనంగా జరిగింది. సర్వాభరణాలతో సుందరంగా అలంకార భూషితులైన స్వామివారు గజవాహనంపై ఆసీనులై బాజా భజంత్రీలు మేళ తాళాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగుతూ భక్తుల నీరాజనాలందుకున్నారు. ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు. సర్వలోకముల శాస్త్ర రహస్యములు ఉర్వి పొడమేని ఉడయవరు, సర్వలోకముల శాస్త్ర రహస్యములు ఉర్వి పొడమేని ఉడయవరు, పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు, పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు నిర్వహించెనన్నిట ఉడయవరు, పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు నిర్వహించెనన్నిట ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు. తిరుపతిలోని కపిల తీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో బుధవారం సాయంత్రం ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నయన మనోహరంగా జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం
3 రోజుల పాటు ఊంజల్ సేవను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ చంద్రశేఖర స్వామివారికి బంగారు ఆభరణాలు, పూలమాలలతో సర్వశోభితంగా అలంకరణ చేసి ఆలయ ఆవరణలోని ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తి సంకీర్తనల నడుమ ఊంజల్ సేవ వేడుకగా జరిగింది. మహాముక్తి క్షేత్రం శ్రీకాళహస్తి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని వాహన సేవలతో ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తిని, జ్ఞాన ప్రసూనాంబాదేవిని అర్చకులు నవరత్న ఖచ్చిత దివ్యాభరణాలతో శోభాయమానంగా అలంకరించి చొప్పరాలపై ఆసీనులు చేశారు. మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణగా ఊరేగింపుగా తీసుకువచ్చి హారతులు అందజేశారు. ఆపై శ్రీ సోమస్కందమూర్తిని అశ్వవాహనంపై, శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవిని సింహవాహనంపై కొలువదీర్చి కాళహస్తి పురవీధుల్లో నగరోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అదివో అల్లదివో కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఇప్పటి వరకు వెలుగులోకి రాని అన్నమయ్య సంకీర్తనలను జనబాహుళ్యానికి అందించడానికి టీటీడీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 3వ విడత అదివో అల్లదివో కార్యక్రమం వీణుల విందుగా జరుగుతోంది. ఇందుకోసం ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి ఔత్సాహిక యువ కళాకారులు విచ్చేశారు. అన్నమయ్య సంకీర్తనామృతంతో మహతి కళాక్షేత్రం భక్తి పారవస్యంతో పులకిస్తోంది. యాదాద్రి లక్ష్మీ నృసింహుడు మత్స్యావతారంలో భక్తులకు దివ్యంగా అభయప్రదానం చేశారు. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 3వ రోజున స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాక్షసుల నుండి వేదాలను సంరక్షించి బ్రహ్మకు అప్పగించిన విశిష్టమైన అవతార స్వరూపం మత్స్యావతారం. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ ఆవరణలోని మండపంలో స్వామివారికి పసిడి శోభిత స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో మత్స్యావతారంలో అలంకరణ చేసి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించారు. ఆపై బాజా భజంత్రిల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారు మత్స్యావతారంలో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా. పావన గోదావరి తీరంలోని పరమపావన పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో పాల్గొన మాస పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం ఉదయం బేడా మండపంలో ప్రత్యేక వేదికపై సీతారామ లక్ష్మణుల ఉత్సవాలను కొలువు తీర్చిన అర్చకులు ఆగమోక్తంగా పూజలు చేశారు. ఆపై సీతారామ లక్ష్మణులకు వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం కైంకర్యాన్ని కన్నుల పండుగగా నిర్వహించి హారతులు సమర్పించారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు మంగళకరంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ద్వాదశ ప్రదక్షిణ సేవను విశేషంగా నిర్వహించారు. ఆలయంలోని శ్రీ మల్లికార్జున మహామండపంలో గంగా దుర్గా సమేతంగా శ్రీ మల్లేశ్వర స్వామివారి ఉత్సవాలను ప్రత్యేక అలంకరణతో తిరుచుపై వేంచేపు చేసి షోడశోపచార క్రతువులతో సేవించారు.
అనంతరం మేళతాళాలు, బాజా భజంత్రీలు, భక్తుల దైవనామస్మరణల నడుమ ఆలయ ప్రదక్షిణగా 12 మార్లు ఊరేగించి మహానివేదనలు, మంగళ నీరాజనాలు అందజేశారు. వడ్డీ కాసుల వానికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కులవాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవునికి శక్తి మేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడవుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని, ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకొని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు, అంతరాంతములించి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు.
తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగ ప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ, తురగ, వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనా కాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ చిదంబరేశ్వర స్వామి దేవాలయంలో త్రిశూల స్నాన మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో విశేషంగా నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరి రోజున అర్చకులు తొలుత చిదంబరేశ్వరుని మూలమూర్తికి ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం శ్రీ నటరాజస్వామివారు శ్రీ శివగామ సుందరి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి యాగశాలలో కొలువు తీర్చి అర్చనలు జరిపారు. హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై నటరాజస్వామివారి నగరోత్సవం నేత్రపర్వంగా సాగింది. నగరోత్సవం అనంతరం త్రిశూలానికి అభిషేకాలు జరిపి శైవాగముక్తంగా త్రిశూల స్నానం నిర్వహించారు. అనంతరం బ్రహ్మోత్సవాలను పరిసమాప్తి చేస్తూ ధ్వజ అవరోహణం నిర్వహించి హారతులు సమర్పించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం కొత్తపేట శ్రీ విజయ గణపతి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం జరిగింది. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ ఆలయంలో సుదర్శన హోమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవాలకు పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం సుదర్శన హోమం జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో నెలవైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సుందర మూర్తులను దివ్యంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు షోడశోపచారాదులతో పూజలు చేసి హారతులు అందజేశారు. అనంతరం శ్రీ పురుష భూసూక్త పారాయణాదులతో పలు రకాల పత్రాలు పరిమళభరిత పుష్పమాలలతో కన్నుల పండుగగా స్వామి అమ్మవార్లకు పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి వైభవోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. గురు వైభవోత్సవాలను పురస్కరించుకుని పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థస్వామి ఆధ్వర్యంలో ఊంజల్ మండపంలో స్వామివారి పాదుకలకు 403 పాదుకా పట్టాభిషేక మహోత్సవాలను నిర్వహించారు. ముత్యాలు, రత్నాలు, సుగంధ పుష్పాలతో స్వామివారి పాదుకలకు పూజలు చేసి హారతులు అందజేశారు. అనంతరం మఠం ప్రాంగణంలో స్వామివారి పాదుకలకు స్వర్ణ రథోత్సవ సేవ నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా
రాయచోటి వీధుల్లో వీరభద్రుడికి రథోత్సవం వైభవపేతంగా జరిగింది. శాస్త్రోక్తంగా పూజాధికాలను పూర్తి చేసిన అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి రథంపై వేంచేపు చేశారు. అనంతరం భక్తుల జయ జయధ్వానాలు సంబరోత్సవాల నడుమ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి వారి రథోత్సవం రాయచోటి వీధుల్లో కన్నుల పండుగగా జరిగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.